నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి పర్మనెంట్ చేయాలి ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలి ఓయూ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలి ఓయూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలి ఓయూలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలి We want permanent. సార్ మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్? ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది మేము గత 20-25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ వ్యవస్థలో మేము పనిచేస్తున్నాము ఉస్మాన్ యూనివర్సిటీలో. కాకపోతే మాకు ఇప్పటి వరకు తగిన న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఇక్కడున్న అధికారులు మారుతున్నారు, కాకపోతే మా జీవితాలలో ఎలాంటి మార్పు చెందడం లేదు. కారణాలు ఏంటిదంటే ఇక్కడున్న అధికారులు కానీ గత ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఎంతసేపు ఓటర్లలాగానే చూస్తున్నారు మా ఉద్యోగులని, అంతే తప్ప వాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ఎవరు లేరు. ఇప్పుడు ప్రధానంగా ఏంటిదంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఒక భవిష్యత్తుని మంచిగా తీర్చిదిద్దాలి, ఇది అగ్ర యూనివర్సిటీలలో ఉస్మానియా ఏదైతే డెవలప్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లని మంజూరు చేసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని శంకుస్థాపన చేయడానికి ఈ డిసెంబర్ 7 తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. ఈ క్రమంలోనే మేము నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులం అందరం కలిసి ఒక బహిరంగ లేఖ రాసాము ఈరోజు మార్నింగ్. సో ఆ బహిరంగ లేఖ ఒక సారాంశం ఏంటిదంటే ఇక్కడ మేము 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వెట్టి చాకిరికి గురవుతున్నాం. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మాకు ఎలా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఇక్కడ ఉండే ఉద్యోగులకి కనీసం వేతనం అంటే ఇప్పుడు పే+DA హెచ్ఆర్ఏ అలాంటివి కూడా ఫెసిలిటీస్ లేవు. యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి గత 3 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ అమలు పేరుతో మాకు ఇంక్రిమెంట్ కట్ చేయడం జరిగింది. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి 1 రూపీ ఒక సింగిల్ ఎన్పీ కూడా ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులు శాలరీ పెంచట్లేదు. అయితే మేము ఒకటే ప్రభుత్వానికి ఇప్పుడు శాలరీ ఎన్హాన్స్మెంట్ కాకుండా ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం మా ఒక లాంగ్ టర్మ్ సర్వీసెస్ని మీరు పరిగణనలో తీసుకొని మమ్మల్ని ఇక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది మనకు యూనివర్సిటీకి పాలక మండలి, ఈ పాలక మండలిలో మీ ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము గత ప్రభుత్వాన్ని కోరాము. అప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటిదంటే మాకు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు ఒక ఇంత ఉద్యమం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క ఉద్యోగిని కూడా రెగ్యులర్ చేయకపోగా గ్రూప్ 4లో మా కొన్ని పోస్టులని అక్కడ యాడ్ చేశారు. అసలు యాక్చువల్గా దీనికి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీధర్ బాబు గారు అసెంబ్లీ సాక్షిగా చాలా ప్రొటెక్ట్ చేశారు మా గురించి. ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ సిబ్బంది ఇక్కడ అటానమీ అనేది ఒక దానికి పాలక మండలి వ్యవస్థ ఉంది. అటానమీ అంటే సొంత నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ అన్నమాట. ఈ వ్యవస్థని మొత్తం మీరు అధికారం గుప్పట్లో తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి అదే బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీధర్ బాబు గారు చాలా స్ట్రాంగ్గా అసెంబ్లీలో మా గురించి ఫైట్ చేశారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు. నేను ఒకటే ఇప్పుడున్న మంత్రులకు అందరికీ కొంత అవగాహన ఉంది, ఎందుకంటే మేము గత ప్రభుత్వాలని మేము కలిసినప్పుడు వాళ్ళు కలవలేదు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యోగులు వచ్చారంటే మమ్మల్ని ఒక అసలు సంబంధమే లేదు మాట్లాడకుండా చేసినప్పుడు మేము ప్రతిపక్షాలను కూడా మేము కలవడం జరిగింది. అందులో భాగంగా శ్రీధర్ బాబు గారు కానీ మిగతా మంత్రులందరినీ కలిసాము. ఇప్పుడున్న మంత్రులు ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు. మేము ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న మంత్రులని మేము ఒకటే మా సమస్య మీ ముందుకు గత ప్రభుత్వంలో తీసుకొచ్చాము. ఇప్పుడున్న ప్రభుత్వం మీకు అంత అవగాహన ఉంది, మీ ఇక్కడ ఒక పాలక వ్యవస్థ ఉంది. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మీరు మళ్ళీ కంటిన్యూగా చేయకుండా మాకు ఒక స్పష్టమైన ఈ యొక్క హామీని మీరు డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చే ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి మేము ఈ సర్వీస్ చేస్తున్నాము, ఏ దానికి మేము ఇక్కడ బెనిఫిట్ పొందలేదు. ఇప్పుడు ఉన్న ప్రజాప్రభుత్వం కూడా మమ్మల్ని మా దృష్టిలో ఒకసారి మిమ్మల్ని చూసి మమ్మల్ని ఏదన్నా ఒకటి మీరు పాజిటివ్గా మాకు ఒక హామీ ఇస్తే మాకు ఏదైనా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యిందా లేకపోతే ఇదే మొదటిసారా?
లేదండి, మేము ఇప్పుడున్న ప్రభుత్వంలో మేజర్గా ప్రాబ్లం ఏంటిదంటే ఎడ్యుకేషన్ దానికి ఒక మంత్రి లేరు. సార్ దానికి ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని జర స్ట్రాంగ్గా చేయాలని ఆయన మంత్రిత్వ శాఖని ఆయననే వివరిస్తున్నారు. దాంట్లో భాగంగా మాకు ఏంటంటే అందరు మంత్రులను మనం కలవడం జరుగుతుంది. కాకపోతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఆయన బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కానీ, లేదా మేము అనుకున్న టైంకి మేము వెళ్ళి ఇక్కడ మేము ఉద్యోగస్తులం, మేము ఇక్కడ డైరెక్ట్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కూడా ఉండదు. మాకు ఇక్కడ జాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మేము మా అనుకున్న సమయంలో మేము వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారికి మాకు కలవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో ఇప్పుడు ఏంటిదంటే సీఎం గారే మా దగ్గరికి వస్తున్నారు ఓయూకి. ఇన్నేళ్ళ చరిత్రలో మేము ఇంకో 25 years నుంచి సర్వీస్ చేస్తున్నాము. కాకపోతే ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి రాలేదు. గత తెలంగాణ వచ్చిన తర్వాత బిఫోర్ తెలంగాణలో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి వచ్చారు. తర్వాత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత ఇప్పుడు వచ్చిన అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి మా సమస్యను చాలా క్లియర్గా తీసుకొని పర్సూ కూడా చేశారు. కాకపోతే అనివార్య కారణం వల్ల యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కానీ లేకుంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే మమ్మల్ని రెగ్యులర్ చేసేది. సరే ఇప్పుడున్న మేము ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాము, మీరు ప్రజలకి అన్ని విధాలుగా మీరు హెల్ప్ఫుల్గా అన్ని సమస్యలు మీరు చూస్తున్నారు. మీ పరిపాలన కూడా మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాము. ఇప్పటివరకు మా యూనివర్సిటీ మీద మీరు చూస్తున్న ఒక ఇంట్రెస్ట్ కూడా మాకు బాగా నచ్చింది. మేము దానికి పెద్ద థ్యాంక్స్ మా తరఫున. ఎందుకంటే అభివృద్ధి చెందాలి. మన తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఒక పెద్ద పేరున్న గాంచిన యూనివర్సిటీ ఇండియాలోనే. అగ్రస్థాయికి మీరు తీసుకొస్తానంటే మేము దాని అందరం మేము ఇంకా కష్టపడతాము, ఇంకెక్కువ మేము వర్క్ చేసి దాని ఒక స్థాయికి తీసుకొస్తాము. కాకపోతే మా మీద కూడా మీరు ఒక దయ ఉంచి మీరు దాని మీద చూడాలని చెప్పేసి ఒకటి. అయితే మీ ఏమంటారు పర్మనెంట్ చేయడం అనేది ఎక్కడ అవుతుందని మీరు గమనిస్తున్నారు? ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇక్కడ ఉన్నారు కదా, జాబ్స్ చేస్తూనే, ఇంకా ఎక్కడ ఆగిపోయింది మీ జాబ్స్? ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే 25 years నుంచి రిక్రూట్మెంట్ అనేది నాన్ టీచింగ్ జరగలేదు. దాంట్లో భాగంగా గత ప్రభుత్వాలు ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంతకుముందుకు డైలీ వేజ్ అనే సిస్టమ్ ఉంటుండే. డైలీ వేజ్లో నోటిఫికేషన్లో కానీ ఏదైనా వచ్చి వాళ్ళు జాయిన్ అయితే, డైలీ వేజ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ కాంట్రాక్ట్ లాగానే వాళ్ళు ఒక 90 days చేయంగానే ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది, పాలక మండలి ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఆ కమిటీలో పెట్టి 90 days అయిన ఉద్యోగులని రెగ్యులర్ చేసేవాళ్ళు. అయితే ఆ సిస్టాన్ని అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి ఇది డిస్టర్బెన్స్ అనేది ఉద్యోగులకు ప్రాబ్లం జరిగింది. అప్పుడున్న చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని ఒక దాంట్లో తీసుకురావడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో ఏమైందంటే రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. దాంట్లో కాంట్రాక్ట్ బేసిక్లో మేము చేరడం జరిగింది. అయితే ఇక్కడున్న ఇప్పుడు ప్రభుత్వానికి మీరు అన్న ప్రశ్నకి ఏంటిదంటే మిమ్మల్ని ఎందుకు లేట్ అవుతుంది అని అంటే, ఇక్కడున్న అది ఒక గత 20 సంవత్సరాలు అయ్యేసరికి లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వాళ్ళకి గవర్నమెంట్కి కనబడుతుంది. ఒక బడ్జెట్ వైజ్గా కానీ రెగ్యులర్ చేస్తే ఏమో అంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయేమని, అంటే వేరే శాఖలలో కూడా అడుగుతారని చెప్పేసి అదొక ప్రాబ్లము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పాలక మండలి మాకున్న వైస్ ఛాన్సలర్లు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఇక్కడ సమస్యను వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళని రెగ్యులర్ చేయాలని వాళ్ళు అక్కడున్న ప్రభుత్వాల దగ్గరికి వెళ్తున్నారు. కానీ ప్రభుత్వం వెళ్ళేసరికి ఒక యూనివర్సిటీ వాళ్ళకి చాలా చిన్నగా కనపడుతుంది. ఓవరాల్గా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏంటిదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పేద విద్యార్థులు వస్తారు. ఒక రూరల్ ఏరియాల నుంచి ఒక వ్యవస్థ అంటే మనం ఒక భవిష్యత్ తరానికి అందజేసే ఒక గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇక్కడ మేము తయారు చేస్తాం. ఇది ఒక ఇండస్ట్రియల్ లాగా ఒక వ్యవస్థ అంటే ఒక సిస్టాన్ని తయారు చేస్తాం. ఆ సిస్టాన్ని తయారు చేసే ఇక్కడ ఒక వ్యవస్థలో మీరు చిన్న స్థాయి మీరు చేస్తే ఈ వరల్డ్ క్లాస్ కాదు ఇంటర్నేషనల్ స్థాయికి మనది అంటే యూనివర్సిటీ పేరు వెళ్తుంది. ఆ ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న ఉద్యోగులకు మీరు బెనిఫిట్ చేస్తే కూడా మేము ఇంకా ఉత్సాహంగా ఇంకా మంచిగా పనిచేయడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే నాక్ గ్రేడ్లో కానీ టాప్ యూనివర్సిటీస్ ఇండియాలో టాప్ 10లో ఉంటుంది మ్యాక్సిమం. మన యూనివర్సిటీ వరల్డ్లో చూస్తే కూడా 53 ర్యాంక్ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం పరచుకోవాలంటే ఇక్కడ ఉన్న ఉద్యోగులందరికీ మీరు న్యాయం చేస్తే ఇంకా ఉత్సాహంతో పనిచేస్తాము. తర్వాత మన యూనివర్సిటీకి ఇంకా పేరు తీసుకొస్తామని మేము ఒకటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి మీ సమస్య ఏంటి? ఇక్కడ నేను గత 32 సంవత్సరాల నుంచి ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాను. మాకు ఇచ్చే జీతాలు మాకు సరిపోతలేవు. మాకు రెగ్యులరైజేషన్ కావాలనేది మా డిమాండ్. ఎన్నోసార్లు మేము యూనివర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా, గత ప్రభుత్వాలకు విన్నవించుకున్నా కానీ మాకు న్యాయం జరగలేదు.
రేవంత్ రెడ్డి సారు ప్రజాపాలన అని ఉస్మానియా సిటీకి ఆల్రెడీ ఒకసారి వచ్చిండ్రు, సెకండ్ టైం వస్తున్నారు. కాబట్టి ఆయన దృష్టికి మా ప్రాబ్లమ్స్ని, మా కష్టాలని ఆయన దృష్టికి మీడియా త్రూ తీసుకపోతే, ఎందుకంటే సీఎం సార్ను కలుద్దామంటే మాకు అవకాశం దొరుకుతలేదు. ఎన్నోసార్లు సెక్రటరియట్కి పోయినాము. ఎంతోమంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మినిస్టర్లను కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ వినతి పత్రాన్ని వాళ్ళు సీఎం ఛాంబర్కు పంపించడం జరిగింది. కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అధికారులు కూడా మేము ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కు పంపించినాం, కానీ గవర్నమెంట్ నుంచి ఏదన్నా వస్తే మేము చేస్తాం మీకు, లేకుంటే మేము ఏం చేయలేమని అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, సీఎం సార్ 7 తారీఖు ఉస్మానియా సిటీ ఆర్ట్స్ కాలేజ్కి వస్తున్నాడు. కాబట్టి ఉస్మానియా సిటీలో 1150 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నాము. వాళ్ళకు కూడా ప్రజాపాలనలో భాగంగా దీనికన్నా ముందు మంచి జరిగిన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలని నేను సీఎం సార్ని గవర్నమెంట్ కోరుకుంటాను. సార్, ఈరోజు చేసిన ధర్నా కాకుండా 7వ తారీఖు ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు మీరు ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? మేమేం ఈరోజు కూడా మేము ధర్నా చేయలేము. ఏంటంటే మా ప్రయత్నం ఏంటంటే మా వాయిస్ అనేది ప్రభుత్వం దాకా, సీఎం సార్ దాకా, ఆర్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి పోవాలనేది మేము పాజిటివ్ దృక్పథంతో చేస్తున్నాం. ఒక 3 నెలల ముందు కూడా మేము ర్యాలీ తీయడం జరిగింది, నల్ల బ్యాజులు ధరించడం, ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎంత చేసినా కానీ అదైతే లేదు. ఇప్పుడు ఏంటంటే సీఎం సారే మా ఆర్ట్స్ కాలేజ్కు, మా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నారు. కాబట్టి దీనికన్నా మంచి అవకాశం ఉండదు. సార్కి కూడా ఇక్కడ ఓన్లీ ఏంటంటే 1000 కోట్లతోని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేయాలని, ఒక బిల్డింగ్ కట్టినా కానీ, ఒక ఎక్విప్మెంట్ కొన్నా కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి అనేది మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఇక్కడ మ్యాన్ పవర్ ఉన్నది కానీ వాళ్ళు సంతోషంగా లేరు. మీరు అది 1000 కోట్లు ఇవ్వండి, మేము దానికి స్వాగతిస్తున్నాము. అది ఉస్మానియా సిటీకి, తెలంగాణకు కూడా మంచిది. కానీ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే ఎంప్లాయీస్ పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా కష్ట సుఖాలు, నష్టము అన్నీ తెలుసుకొని వాళ్ళకు కూడా మంచి చేస్తే మంచిది. వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళు కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి యూనివర్సిటీ అభివృద్ధికి పనిచేస్తారనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ వల్లనే మా సమస్యను గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోవాలనే ఆలోచనతో మేము చేస్తున్నామండి. మేము సార్కి ఆయన ప్రోగ్రామ్ కన్నా ఏం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మా ఏం కూడా అది కాదు. మా సమస్యని ఆయన దృష్టికి తీసుకోవాలనే ఆలోచనతోనే మేము చేస్తున్నాము. వాస్తవంగా మేము ఏం ధర్నాలు చేయట్లేదండి. శాంతియుతంగా మా ఆవేదనని, మా బాధని మేము వ్యక్తపరుస్తున్నాము. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో మేము చాలా రకాలుగా మోసపోయినాము. సో అక్కడ జరగని న్యాయం ఇక్కడ జరుగుతుందని, ఎందుకంటే సీఎం సార్ కూడా ప్రజాపాలన అని అంటున్నాడు. చాలా సామాన్యుడు కూడా చాలా మంచి మేలు చేస్తున్నాడు. మేము గత 2 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాము సీఎం సార్ చేసే పనులని. సో ఆయన ప్రభుత్వంలో మాకు కూడా న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నాం సార్. ఏంటంటే ఇక్కడ చాలా బలహీన వర్గాలే ఉన్నాయి. ఇక్కడ అందరూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ చాలా ఉన్నారు. చాలా పావర్టీ కూడా కాదు, బిలో పావర్టీ అని చెప్పాలి. ఇక్కడ నా సర్వీసే 23 ఇయర్స్ అయింది సార్. ఇక్కడ నా శాలరీ కూడా 23,000 లేదు. నా సర్వీస్ అంత శాలరీ కూడా లేదు. సో అందరూ బలహీన వర్గాలే అంతా ఇక్కడ. సో ఏంటంటే ఒక్క చేయడం వల్ల సీఎం సారు మాకు రెగ్యులర్ చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ఎక్కువ బడన్ పడదు. ఆల్రెడీ మేము 20,000 శాలరీస్తో ఉన్నాము. మహా అయితే ఇంకో 10 to 15,000 పడుతుంది సార్ బడను. దానివల్ల గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, బడ్జెట్కి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. ఇన్ని సంవత్సరాలు మా శ్రమకి, మా రక్తాన్ని దారపోసినాం, మా ఎట్టి చాకరీ చేసినాం. దానికి సార్ న్యాయం చేస్తాడని మా ఆశతోటి ఆయనకు మా బాధని, మా కష్టాన్ని చెప్పుకుంటాం సార్. ఆయన దృష్టికి పోవాలని వాళ్ళు కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము తిరిగినాము. అంత సెక్రటరీ చుట్టూ, మినిస్టర్ చుట్టూ బాగా తిరిగినాం మేడం. మేము చెప్పలాగే తట్టు తిరిగినాం. అదేం న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా తిరిగినాం, ఆల్మోస్ట్ అందరు మినిస్టర్కి పోయినాం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ప్రాపర్ మినిస్టర్ లేకపోవడం మాకు కొంచెం అది మైనస్ పాయింట్, డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా మినిస్టర్ ఎవరైనా అలర్ట్ అయిన ఉంటే ఆయనకే డైరెక్ట్ మేము చెప్పేవాళ్ళం. అది లేదు. సో వాట్ ఎవర్ ఏంటంటే సీఎం సార్ దృష్టికి మేము తీసుకోవాలి. ఆయన మా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంకా మా ఈజీగా మా బాధ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారా? పాసిబిలిటీ ఉంటే 100% ఇస్తాం మేడం. ఇక మా అధికారులు దేవుడి దయ, కృపా, కరుణ, కటాక్షం ఉంటే 100% సార్కి మేము మీ వల్ల వినవించుకుంటున్నాం. అవకాశం వస్తే సారు కాళ్ళకు దండం పెట్టైనా మేము మా బాధను మేము చెప్పుకుంటాం. మాకు మంచి జరగాలి మేడం. ఎట్టని కాస్ట్ అంటే ఏదైనా మేము మంచి జరగాలని కోరుకుంటున్నాం. సార్ ప్రోగ్రామ్ మేము అడ్డుకునే ఆలోచన లేదు. ఆయనకు ధర్నాల రూపంలో నిరసన తెలిపే ఆలోచన లేదు. ఖచ్చితంగా మేము శాంతియుతంగా చేస్తున్నాం. మా వ్యక్తీకరణ చేస్తున్నాం సార్కి. ఆయన ప్రోగ్రామ్ని
100% మేము స్వాగతిస్తున్నాం, ఘన స్వాగతం పలుకుతాం. ఆయన రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, యూనివర్సిటీ మంచి ఇంకా లెవెల్కి పోవాలి, అట్లే మా జీవితాలు కూడా బాగుపడాలి. అదే మా విన్నపం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను గత 12 years నుంచి చేస్తున్నానండి, కానీ అదే బేస్లోనే ఉన్నాను, అదే బేసిక్తోనే. ఒకటే కోరుకుంటున్నాను, యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 1800 మెంబర్స్ ఉండేవాళ్ళమండి. ఒక 2000 ఆల్మోస్ట్ 4కి బిఫోర్ అలా. వన్స్ ఆ ఏజ్ పెరుగుతుంది, మాతో పాటు మా తోటి ఎంప్లాయీస్ చనిపోతున్నారు, ఉన్న ఫైనాన్షియల్ పాయింట్స్లలో డిపాజిట్ పే ఉన్న శాలరీస్లలో మాకు ఒత్తిడి ఎక్కువైపోయి పిల్లలను చూసుకోలేక, ఉన్న రెంట్స్ని మేము కట్టుకోలేక, జీతాలన్నీ తక్కువగా ఉన్నాయి కాబట్టి మేము హెల్త్ పరంగా కూడా చాలామంది మా దగ్గర నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా నాన్ టీచింగ్ స్టాఫ్లో. సో ఇప్పుడు మేము మిగిలింది మాత్రం 1117 మెంబర్స్ ఉన్నాం కరెక్ట్గా. సో మా దగ్గర వేకెంట్ పోస్టులు అనేవి చాలా ఉన్నాయి. మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేసిన తర్వాత కూడా వేకెంట్ పోస్టులు అలాగే మిగిలిపోతాయి. సో మమ్మల్ని పర్మనెంట్ చేయడంలో గవర్నమెంట్కి వచ్చే నష్టం అంటూ ఏం లేదు. మేము దాదాపు 20,000కి తక్కువగానే జీతం ఉంది. సర్వీస్ చాలామంది రిటైర్మెంట్కి కూడా దగ్గరగా ఉన్నారు. మా అయితే ఒక 10 ఏళ్ళు తప్ప ఎక్కువ సర్వీస్ చేసే వాళ్ళం కూడా కాదు ఇక్కడ ఉన్న వాళ్ళం. మా ఏజ్లో అంత పెరిగిపోతున్నాయి. ఈ ఏజ్లో మేము బయట వెళ్ళి కూడా జాబ్ చేసుకునే పరిస్థితి లేదు. సో పర్మనెంట్ చేస్తే కనుక మాకు ఏంటి అంటే కొంచెం జీతం పెరిగి పిల్లలకి మంచి చదువు, మంచి టైంకి రెంట్ కట్టుకోగలుగుతాము అనేది ఒక మేజర్ పాయింట్. దీంట్లో గవర్నమెంట్కి కూడా ఎటువంటి బర్డెన్ కూడా పడదు, ఎందుకంటే మా దగ్గర అంత ఎక్కువ మెంబర్స్ కూడా లేరు. మెంబర్స్ అందరం తగ్గిపోయాము. గత లాస్ట్ 2 months బ్యాకే ఒత్తిడికి, హెల్త్ పరంగా ఒత్తిడికి గురై హార్ట్ అటాక్, సీట్లో కూర్చున్న పర్సనే, సీట్లో అలాగే కూర్చొని వర్క్ చేస్తున్న పర్సనే చనిపోయాడు మా కళ్ళ ముందే. ఇవన్నీ బాధలు మేము చూస్తూ, మా కళ్ళ ముందే చూస్తూ, ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అనేది ఒకటే పాయింట్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ మెయిన్గా. వాళ్ళు లేనిది, సపోర్టింగ్ స్టాఫ్ లేనిది ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక డే ఒక క్లాస్ అంటూ జరగదు. సో అలా జరగాలంటే మాకు కూడా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటే ఇంకా హ్యాపీగా. మన యూనివర్సిటీలో ఇప్పటికే మనం 53 ర్యాంక్లో ఉన్న వరల్డ్ వైడ్గా. దీనికి ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు సహాయం మేము ఖచ్చితంగా చేస్తాము. సీఎం సార్ని నేను కోరుకునేది మాత్రం ఒకటే, మేము రెగ్యులరైజ్ చేయాలి అనేది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఎలాంటి పబ్లిక్ అయినా చాలా మటుకు బెనిఫిట్, మోర్ దెన్ 90 to 95% ఆఫ్ ది పీపుల్ బెనిఫిట్ అయింది మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. బీఆర్ఎస్ని మన తెలంగాణని తెచ్చుకున్నామే తప్ప పేరుకే జరిగింది అది. దానివల్ల గవర్నమెంట్ అయితే ఇక్కడ మన దగ్గర ఉన్న యూనివర్సిటీ నాన్ టీచింగ్ వాళ్ళకైతే ఎలాంటి బెనిఫిట్ చేయలేదు. పోగా అసలు ఇటు సైడ్ వైపు కూడా ఆయన ముఖం కాలు పెట్టడానికి కూడా ధైర్యం చాలలేదు. ఈ సీఎం ఏంటంటే ప్రజాపాలన అనేది మెయిన్గా అనే దృష్టిలో ఉంది కాబట్టి మేము అదే ప్రజాపాలన పర్సనే కాబట్టి మేము ప్రజల నుంచే మాట్లాడుతున్నాము. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ నుంచే ప్రతి ఒక్క పోరాటం జరిగింది. వాళ్ళకి ఇక్కడ జరిగిన పోరాట వీరులు, అమరులైన వాళ్ళందరికీ మేము సర్వీస్ చేసిన వాళ్ళమే. మా కళ్ళ ముందే వాళ్ళకి మేము ఒక డే పూట వండి, వాళ్ళకు ఒక డే పూట పెట్టి తిని, వాళ్ళతో పాటు పోరాటంలో సాగిన మెంబర్స్ మేమంతా. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే కాంట్రాక్ట్ అనే పదంలో మేము మిగిలిపోయినాము. ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ పదంని తీయాలి అనేది మాత్రమే మేము కోరుకుంటున్నాము. ఇదే పదము గత బీఆర్ఎస్ పార్టీ సీఎం సార్ సీట్ గద్ద ఎక్కక ముందుకైనా మాట్లాడిన మాట ఒకటే, నేను వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ అనే పదం తెలంగాణలో ఉండొద్దు అని అన్నాడు. కానీ ఆయన దిగుతూ కూడా కాంట్రాక్ట్ అనే పదం ఎక్కడికి అక్కడే ఉంది. కనీసం ఇప్పుడున్న ఈ సీఎం సార్ అయినా కానీ ఈ కాంట్రాక్ట్ పదాన్ని తీయాలి అని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న యావత్తు 1117 మెంబర్స్ పీపుల్ ఆయన అమలు చేయాలి అనేదే మేము ఒకటే ఎజెండాతోనే ఉన్నాము. దీన్నే ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ రేపు ఆయన రాబోయే ఈ 7th డిసెంబర్న కూడా మాకంటూ అదే స్టేజ్ పైన మా గురించి ఇదే పాయింట్ అయినా మాట్లాడాలి బహిరంగంగా అదే స్టేజ్ పైన అని మేము కోరుకుంటున్నాము. ఆన్ పేపర్ మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్ చేయాలి అని మనస్ఫూర్తిగా ఈ సీఎం సార్కి మన ఉస్మాన్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. సార్ చెప్పండి, మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్గా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? నేను 20 సంవత్సరాలు అవుతుంది మేడం. సార్ మీ సమస్యలు ఏంటి? 20 సంవత్సరాలు అవుతుంది. నీ సమస్య ఏంటి? మా సమస్య జీతం పెడతలే. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అంతా ఎంప్లాయ్కి జీతం పెరగాల అంతే. అంతే, అంత జీతం అంతే ఉంటున్నాం. పెళ్ళి అయింది, మ్యారేజ్ అయింది కొత్తగా. పిల్ల ఇట్లా పట్టుకోవాలి, పిల్లలు ఉన్నాం అట్లా. నీకు ఎంత ఉంది జీతం? 15,000. 15,000. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు?
20 సంవత్సరాల నుంచి 15,000. ఆ. ఓకే, ఇప్పుడు నీ పిల్లల్ని ఏ స్కూల్లో చదివిద్దాం అనుకుంటున్నావు? జీతం ఏదైనా అయితే చదివించు కదా. ఇప్పుడు మీ పిల్లలు ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారు? 2 ఉన్నారు పిల్లలు. ఏజ్ ఏజ్ ఒక 4 సంవత్సరం 2 సంవత్సరం. మీరు ఇక్కడ ఏం చేస్తారు? కుకింగ్ చేస్తాము. హాస్టల్స్ లో కుకింగ్ వాళ్ళం మేము. అంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీకి పర్మిట్ చేయాలా, ఏదైనా చేయాలా. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు. మాకు ఇప్పుడు ఇవ్వాలి అని రావాలి అన్నా కానీ అబ్బాయి ఏమన్నా గవర్నమెంట్ జాబా లేదంటే ఏమన్నా ఎంప్లాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఇప్పటికీ 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు వచ్చింది మా జీతం మాత్రం 18,500. అందులో పిఎఫ్ కట్ అని ఏదేదో అంటున్నారు కానీ ఇంతవరకు అయితే మాకు మాకు దాని క్లారిటీ అయితే ఏం లేదు. అది ఎంత కట్ అవుతుంది అనేది మాకు ఏం లేదు. ఇంతవరకు మాకు అందులో మనకు చూపించింది కూడా ఏం లేదు. కాకపోతే మాకు పర్మనెంట్ లాగా ఏమన్నా లేదా మేము ఇంతమంది స్టూడెంట్స్ని ఇంతమందిని మేము కాపాడుతున్నాం, ఇంతమందికి మేము ఫుడ్ పెడుతున్నాం. మార్నింగ్ 6:30 అంటే మేము 4:30కే ఉంటాం. మైసూర్ బజ్జీ పిండి కలపాలంటే 4:30-5 గంటలకు కలిపితేనే మేము ఆ వర్క్ చేయగలుగుతాం. మా వెనుక వచ్చే వాళ్ళు కూడా చేయగలుగుతారు. దానికి మేము అంత శ్రమ తీసుకుంటున్నాం. నైట్ 9:30 దాకా కూడా మేము శ్రమ తీసుకుంటున్నాం ఫుడ్కు. వాళ్ళకి పిల్లలకి మేము పెడుతున్నాం. మేము ఎటువంటి హాని కానివ్వకుండా మేము పెడుతున్నాం. మాకు మాత్రం ఇదే ఉంది, ఇదే జీతము. మాకు మాత్రం ఏమీ లేదు, వేరే అవకాశం ఏం లేదు. బయట వెళ్ళి బతుకుదామంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేసినాం. ఏదో 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 వస్తుందేమో ఇవ్వలేకుండా రేపన్నా అని అవకాశంతో వెయిట్ చేస్తున్నాం తప్ప ఇంతవరకు మాత్రం మాకు ఏమీ లేదు అవకాశం. అది ఆ సీఎం సారే చూడాలి. ఆల్మోస్ట్ చాలా కట్ అవుతున్నాయి. మంత్లీ 3 monthsకి ఒకటి కట్ అది శాలరీలో 1 day అలాంటివి కూడా కట్ అవుతున్నాయి. కానీ ఇంతవరకు మాకు ఏ ప్రూఫ్స్ లేవు. కానీ మేమేం చెప్పలేము. చెప్తే మా పై వాళ్ళు మాకు ఉద్యోగం లేకుండా కూడా చేస్తారు. దానికి మీరే చూసుకోండి. సీఎం సాబ్ సలాం. హాయ్ హలో, వెల్కమ్ టు G8 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ కదా. మరి ఇట్లాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా దాదాపుగా 1117 మంది ఈరోజు వాళ్ళ సమస్యల్ని చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలం మేము కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగాలి, పార్టీలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, వచ్చే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఓటర్ల లాగానే చూస్తున్నారు, కానీ మా బ్రతుకులు మారటం లేదు. సర్వీస్ 25 ఏళ్ళ వరకు మేము సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాం, 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము, కానీ మా సమస్యల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ముఖంగా ఈరోజు వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలిపారు. మరి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళ డిమాండ్లేంటి, ఇప్పుడే ఎందుకు వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు అనేది.